ఈరోజు దేవుడు మనకిచ్చుచున్నటువంటి బలపరిచేటువంటి మాట వాగ్దానం ఏమిటంటే, వెర్రివాడవనియు బలహీనుడవనియు నీ చుట్టూ ఉన్న మనుషులు నీతో అంటున్నారా? నీలాంటి వారిని ఏర్పాటు చేసుకోవడానికే ఈ భూలోకంలోనికి నేను వచ్చాను. ఎందుకంటే ఆమోసు గ్రంథమును మనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో భూకంపమును కలిగించేటువంటి 2 సంవత్సరముల ముందు ఒక వ్యక్తికి ఆ దర్శనమును దేవుడు చూపించారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక పశువుల కాపరి. దేవుడు తాను చేయనుద్దేశించిన కార్యాన్ని పశువుల కాపరికి చూపించారా? ఎస్. ఒక మనిషిని దేవుడు సందర్శించడానికి, ఆయన చేసే కార్యాన్ని తెలియచేయడానికి వారి స్థాయి, వారి అంతస్తు, వారి అందము, వారి డబ్బు, వారి స్తోమత ఏది అవసరము లేదు అనుటకు ఇదొక గొప్ప నిదర్శనం. బలమైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. జ్ఞానము కలిగిన వారం మేము వీ నో ఎవ్రీథింగ్ అనుకుంటున్నటువంటి వారిని సిగ్గుపరచుటకు మనలాంటి వెర్రి వారిని, ఏమీ తెలియని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆమోసు లాంటి పశువుల కాపరికే దేవుడు ఎంతో సమీపస్తులుగా ఉండి ఆయన చేసే కార్యక్రమాన్ని, ఆయన చేయబోచున్న దానిని వారికి తెలియచేశారంటే, నీకు తెలియచేయరు అని ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎందుకు ప్రభా ఈ మధ్య భక్తిలో సన్నగిల్లినట్టుగా ఉన్నాను అని నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడు దానికి కారణమైనటువంటి వాటిని దేవునికి చూపిస్తారు. పలానా దాన్ని ఒప్పుకోవాలి, పలానా దాని విషయమే నువ్వు మార్మన్స్ పొందాలి, పలానా దాని విషయమే నువ్వు వేడుకోవాలి అని దేవుడు చూపిస్తారు. ఇప్పుడు దేవుని నుంచి అద్భుతాలు, గొప్ప కార్యాలు ఇవే కాదు, ఎస్ దేవుడు అవి కూడా చేస్తారు. కానీ మన ఆధ్యాత్మిక విషయంలో ప్రభా నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాలనుకుంటున్నాను, బట్ దెర్ ఈస్ సంథింగ్ ఐ లవ్ మోర్ దెన్ యూ, అది నీకు తెలియచేస్తారు. దాన్ని తీసేయమని చెప్తారు. నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, ఒకప్పుడు 1 గంట 2 గంటలు 3 గంటలు చేసేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నాను. దానికి కారణమైనది ఏదో దేవుడు చూపిస్తారు. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మిరకల్స్, బట్ సమ్టైమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ అబౌట్ ద స్పిరిచువల్ గ్రోత్. నీ ఆత్మీయ జీవితమును గురించి దేవుడు నీకు తెలియచేస్తారు. కనుక పశువుల కాపర్లను దర్శించినటువంటి దేవుడు ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన జనన వార్తను మొదట తెలియచేసింది దీనులైన వారికే, పశువుల కాపర్లకే. కనుక దేవుడు మనలాంటి వారి కోసం ఆయన వచ్చి ఉన్నారని మనము విశ్వసించాలి. అలాంటి వారి యొక్క ప్రార్థనను మరి ఎక్కువగా దేవుడు ఆలకిస్తారని మనము విశ్వసించాలి. కనుక నా స్థితిని బట్టి దేవుడు నాతో మాట్లాడట్లేదు అని అనుకోవద్దు, మా పరిస్థితిని బట్టి దేవుడు మమ్మల్ని దర్శించట్లేదు అని అనుకోవద్దు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే. I have come for you, and I am not the God who looks at the status, and I am not the God who looks at the external validations. He is ready to talk to you. He is ready to reveal the plans He has for you. God bless you and stay encouraged.